యథా నదీనాం బహవోంబువేగాః సముద్రమేవాభిముఖా ద్రవంతి తథా తవామి నరలోకవీరాః విశంతి వక్త్రాణ్యభివిజ్వలంతి. పెద్ద పెద్ద నదీ ప్రవాహములు అతి శీఘ్రముగా పోవచ్చు సముద్రమున కలిసిపోవచ్చున్న రీతిని అన్ని దిక్కుల నుంచి వచ్చి ఈ జగత్తు ఈ ముఖమున ప్రవేశించుచున్నది. ఈ ప్రాణులెల్లరూ ఆయుష్య మార్గమున రాత్రింబవళ్ళనడి మెట్లను కట్టుకొని అతి వేగముగా ఈ ముఖమున ప్రవేశించుటకై సాధనమునర్చుచున్నారు. యథా ప్రదీప్తం జ్వలనం పతంగాః విశంతి నాశాయ సమృద్ధ వేగాః తథైవ నాశాయ విశంతి లోకాః తవాపి వక్త్రాణి సమృద్ధ వేగాః. మండుచున్న పర్వత గుహలందు మిడతలు సమూహములుగా వచ్చి తమంత తాము పడు రీతిని వీరందరూ కూడా గంతులు వేసుకొనుటకు వచ్చి ఈ ముఖమునందు పడుచున్నారు. కాని తప్తమునర్పబడిన లోహము నీటిని పీల్చివేయు రీతిని ఈ ముఖమున పడిన వారందరూ భస్మమగుచున్నారు. వారందరూ వ్యవహార క్షేత్రమున ఊరు పేరు లేకుండా నాశనమొందుచున్నారు. లేలిహ్యసేగ్రసమానః సమంతాత్ లోకాన్ సమగ్రాన్ వదనైర్జ్వలబ్ధిః తేజోభిరాపూర్య జగత్సమగ్రం భాసస్తవోగ్రాః ప్రతపంతి విష్ణు. కానీ ఇంత అధికముగా భుజించినప్పటికీ కూడా ఇతని ఆకలి ఏ మాత్రమూ తగ్గకపోగా అతని యందు ఒక విచిత్రమగు తీవ్రత ఏర్పడుచున్నది. రోగి జ్వరవిముక్తుడైన పిమ్మటను లేదా బిచ్చగాడు కరువు వచ్చుట వలనను తమ పెదవులను నాకుకొను రీతిని ఈతని నాలుక కూడా పెదవులను నాకుచున్నట్టులా కనిపించుచున్నది. ఈ నోటిని గురించిన మరొక సంగతి కూడా కలదు. ఈ నోటికి తినరాని వస్తువు అనున్నది ఏదియూ కనిపించుటలేదు. నోటి ముందుకు వచ్చిన ప్రతి వస్తువును తినివేయుచున్నది. ఈ ఆకలి కూడా మనుష్యుని ఆశ్చర్యపడినట్ల నోర్చునట్టిదిన్ని అతి విలక్షణమైనదిన్ని అయ్యున్నది. ఓ ప్రభు, ఈ స్వరూపమును చూడగా మీకు గల స్వాభావికమగు ఆకలి ప్రతి క్షణము ఈ సముద్రమును ఒక్క గుక్కలో త్రాగివేయదమా, లేక ఈ పర్వతమును ఒక్క ముద్దగా మృంగివేయదమా, లేక బ్రహ్మాండమునంతను ఒక్క మారుగా మీ దంశల క్రింద పెట్టుకొందమా, లేక ఈ దశ దిశలను కబళింతమా, లేక ఈ నక్షత్రములను నాకివేయదమా అని తలంచుచున్నట్టులా కనిపించుచున్నది. విషయ సేవనము వలన కామ వికారము ఇంకనూ వృద్ధి పొందుచునే ఉండు రీతిని, లేదా కట్టెలు వేయుటచే అగ్ని ఇంకనూ ప్రజ్వరిల్లునట్ల ఎడతెగని ఆకలిచే ఎప్పుడూ భక్షించుచుండెడి ఈ నోటికి గల ఆకలి కూడా నానాటికి వృద్ధి పొందుచునే ఉన్నట్ల కనిపించుచున్నది. ఇందుగల ఒకే ముఖమును చూడుడు, అదెటుల తెరుచుకుని ఉన్నదో. ఈ ముఖమున గల నాలుకపై పడియున్న త్రిభువనములు బడబాగ్నిలో పడిన కపిత్తము అనగా వెలగవలే కనిపించుచున్నవి. ఈ స్వరూపమునందు ఈ విధముగు అసంఖ్యాక ముఖములు కలవు. మరియు వీటి అన్నింటికి సరిపోవునంతటి ఆహారము లభించుట సంభవము కాకున్నప్పటికీ వీటి సంఖ్య ఇంత అధికముగా ఏల వృద్ధి పొంది ఉన్నదో తెలియరాకున్నది. ఓ ప్రభో, దురదృష్టరాలకు ఈ జీవలోకము ఈ ముఖజ్వాలలో దావాగ్నిలో పడి చిక్కుబడిన రీతిని చిక్కుబడి ఉన్నది. ఇప్పుడు ఈ విశ్వము ఇట్టి స్థితి పొందుచున్నది. వీరు దేవుళ్ళు కారు, కర్మభోగులని తెలియచున్నది. లేదా ఈ జగత్తనడి మత్స్యములను కాలమనడి వలలో చిక్కించుకొనినట్ల తోచుచున్నది. ఇక ఈ విశ్వరూపాంగ తేజోపాశము నుండి ఈ చరాచరములకెటుల విముక్తి లభించును? విశ్వరూపమునకు ఇవి ముఖములు కావు, జగత్తునకై మండుచున్న లక్కయిళ్లే. అగ్నిలో పడి ఎటుల భస్మమగుదురో, దాని వలన ఎంత కష్టము కలుగునో ఈ సంగతులు అగ్నికెన్నడను తెలియనేరవు.
కానీ దాని తీవ్రతాపము తగిలినవాడు మాత్రము తప్పక ప్రాణములు విడవవలసి వచ్చును. ఇంతకు మించి అతనికి మరొక విధముగు విముక్తి ఏదియూ కలుగనేరదు. లేదా శస్త్రమునకు తన తీవ్రత వలన ఇతరునికి మృత్యువు ఏ రీతిని సంభవించునో తెలియనట్టులా, లేదా విషము తన మారక గుణము నెరుగని రీతిని, ఓ ప్రభో, మీకు మీ భయంకర రూపమును గురించి ఏ మాత్రమూ తెలియరాదు. కానీ ఈ ముఖముల వలన జగత్తంతయు ఒక అఖాతము వలె అయిపోయినది. ఓ దేవా, మీరు విశ్వమందంతటను వ్యాపించియుండు ఆత్మస్వరూపులే అయినచో నేడు మీరేలా మాపై కాలుని వలె ఘాతుకత్వమును వహించి విరుచుకుపడుచున్నారు. ఇట్టి వికట ప్రసంగము వచ్చుటచే నేనిప్పుడు నా ప్రాణములపై మోహమును విడిచి తిని, ఇక మీరు కూడా ఏ విధముగానూ సంకోచించక మీ మనమునందు గల విషయములనన్నింటినీ స్పష్టముగా చెప్పివేయుడు. ఈ భయంకర రూపము మరి ఇంకెంతగా వృద్ధి పొందును. ఓ మహారాజా, జగత్పాలనమునర్చదనన్న మీ ప్రతినను మీరు గుర్తుకు తెచ్చుకొనుడు. లేకున్నచో కనీసము నన్నైనా అనుగ్రహించుడు. ఆఖ్యాహి మే కో భవానుగ్రరూపః నమోస్తు తే దేవవర ప్రసీద విజ్ఞాతుమిచ్ఛామి భవంతమాద్యం నహి ప్రజానామి తవ ప్రవృత్తిం. వేదములకు మాత్రమే తెలుసుకొనదగిన వాడవు, త్రిభువనములకు మూలబీజమును మరియు సమస్త విశ్వమునకు వందనీయుడువును అగు ఓ ప్రభు, ఒక పరి నా విన్నపమును ఆలించుము అని చెప్పి వీరుడగు పార్థుడు శ్రీకృష్ణుని చరణములపై తన మస్తకము నుంచి ఇటుల చెప్పనారంభించెను. ఓ సర్వేశ్వర ప్రభో, మీరిటు ధ్యానముంచుడు. నన్ను నేను తృప్తిపరుచుకున్న తలంపుతో విశ్వరూప దర్శనము కలిగించవలసినదిగా మిమ్ము ప్రార్థించి తిని, అంతటితో మీరొక్క మారుగా త్రిభువనములను భక్షింపసాగితిరి. ఇట్టి స్థితిలో మీరెవరో తెలుసుకొనగోరుచున్నాను. మీరు ఈ అసంఖ్యాకములకు భయంకర ముఖములను ఏలగైకుంటిరి. మీరు మీ ఈ చేతులన్నింటను ఈ ఆయుధములనన్నింటినీ ఏల ధరించియున్నారు. మీరు వృద్ధి ఎగుచు చివరకు ఆకాశము కూడా మీ ముందు పొట్టిదిగా కనిపించినంత పెద్దవారైతిరి. మీరీ భయంకర నేత్రములను విప్పి నన్నేల భయపెట్టుచున్నారు. ఓ ప్రభో, మీరీ సమయమున సర్వభక్షకుడగు యమునితో ఏల పోటీ పడుచున్నారు. మీరీ కృత్యమనర్చుటకు గల హేతువేమో స్పష్టీకరించి చెప్పగోరెదను. అందుపై అనంత స్వరూపుడగు శ్రీకృష్ణుడు ఇటుల చెప్పెను. నేనెవరినో, ఏ విధమగు ఉగ్రరూపమును ధరించి నేనేల ఇంతగా పెరుగుచున్నానో తెలుసుకొనగోరెదవా?